ఎన్నో ఆశలు, ఆశయాలు, కలలు, సరదాలు ఇవన్నీ ఒక్కసారిగా చెరిగిపోయాయి. ఏ దేశంలోనైతే సంతోషంగా గడిపారో ఇప్పుడు అదే దేశంలో క్షణం కూడా ఉండలేమంటున్నారు. అందమైన జ్ఞాపకాలన్నీ ఆవిరయ్యాయి. కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా చెదిరిపోయారు. పురుషులు యుద్ధరంగంలోకి దిగి పోరాటం చేస్తుంటే మహిళలు జీవన పోరాటం చేస్తున్నారు. లక్షలాది మంది పొరుగు దేశాలకు వెళ్లి తలదాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బతుకుపై ఆశతో కిలోమీటర్ల పొడవున పాదయాత్ర చేస్తూ సరిహద్దులు దాటుతున్నారు ఉక్రెయిన్ వాసులు. ఈ వలసలు ఇంకా పెరగొచ్చంటోంది ఐక్యరాజ్య సమితి. అక్షరాల 8,36,000. రష్యా దళాలు సాగిస్తున్న ఉధృత పోరు కారణంగా ఉక్రెయిన్ను వీడుతున్న శరణార్థుల సంఖ్య ఇది. యూరోపియన్ యూనియన్ దేశాల తూర్పు అంచుదిశగా కదులుతున్న వీరి సంఖ్య మరికొన్ని వారాల్లో 40 లక్షలు కావచ్చని ఐరాస వర్గాల అంచనా. అంటే ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలు మరో వలస సంక్షోభానికి దారితీశాయని చెప్పకనే చెబుతున్నాయి ఈ లెక్కలు. ఉక్రెయిన్పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులు దాటుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇప్పటికే రొమేనియా, హంగరీ, పోలాండ్, స్లోవేకియాలోకి ప్రవేశించారు. చంకలో పిల్లలు చేతిలో సామాన్లతో తమ ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. లక్షల్లో ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇప్పటికే రొమేనియా, హంగరీ, పోలాండ్, స్లోవేకియాలోకి ప్రవేశించారు. పురుషులు మాత్రం యుద్ధంలో సహకరించేందుకు ఉండిపోయారు. దీనికి సంబంధించి యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ వివరాలు వెల్లడించింది. ఇటీవల 48 గంటల్లోపే 50,000 మందికి పైగా ఉక్రెయినియన్లు దేశం విడిచి వెళ్లిపోయారని తేల్చి చెప్పింది. రష్యా దళాలు తమ నివాస ప్రాంతాల వద్దకు సమీపించడం, నిత్యావసర కొరత వల్ల ప్రాణాలు కాపాడుకునేందుకు ఉక్రెయినియన్లు దేశం దాటుతున్నారు. వాహనాల వరుసలు బార్లు తీరాయి. పోలాండ్కు వెళ్లే సరిహద్దు వద్ద ఎముకలు కొరికే చలిలోనే గంటల పాటు ఉండిపోతున్నారు. కొందరు స్థానిక చర్చిల్లో ఆశ్రయం పొందుతున్నారు. కాగా ఉక్రెయిన్ నుంచి వెళ్తున్న వారికి ఇతర దేశాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో కొందరు తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. Ők félnek, mivel rokonaik, ismerőseik vannak itt, ők meg akarták előzni a későbbi gondokat, problémákat, és ők át tudtak még jönni szerencsére, mert tegnap este 7 órától az ukrán kormány bevezette, hogy a 18 és 60 év közöttiek nem hagyhatják el az országot, tehát hadkötelesek. ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడుల్లో భాగంగా ఇప్పటి వరకు 108 మంది సామాన్యులు మృతి చెందినట్టు అంచనా. మృతుల్లో 7 చిన్నారులు ఉన్నట్లు ఐరాస వెల్లడించింది. ఇలా పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా యుద్ధం ఆపకపోతే మరో 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశముందని అంటోంది ఐక్యరాజ్య సమితి. వలస వెళ్లేందుకు ఇప్పటికే దేశ సరిహద్దుల్లో లక్షలాది మంది ఉక్రెయిన్లు బార్లు తీరారని గుర్తు చేసింది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు సరిహద్దు దేశమైన పోలాండ్ సహకరిస్తోందని ఆ దేశ రాయబారి ఇప్పటికే ప్రకటించారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే పోలాండ్కు 2 లక్షల మంది తరలివచ్చారు. వలసదారులతో సరిహద్దు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ విషయంలో ఉక్రెయిన్కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తోంది పోలాండ్. Csak hogy visszahagyják a férfiakot, mert azt nekik ez a kötelességek, hogy nem engedhetik át a őket. Aki kettes állampolgár, azt igen átengedik. De most az jött a hír, hogy azt se engedik át. Nem tudjunk, hogy mi lesz. శరణార్థుల సంఖ్య గంటకు పెరగవచ్చని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు చెబుతుండడం బట్టి చూస్తే ఈ వలసలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. Пока тихо. У нас муж служит. У нас папа военный служит. Но он остался, он военный, он не может. Он родину не предаст. Он родину не предаст, он будет защищать. Мы все хотим мира.
పరిస్థితి మరింత దిగజారితే దాదాపు 40 లక్షల మంది ఉక్రెయిన్ విడిచి పొరుగు దేశాలకు తరలిపోవచ్చని అంచనా. వీరందరికీ ఏకైక గమ్యం పోలాండ్ మాత్రమే. ఐరోపా సమాఖ్య సభ్యదేశమైన పోలాండ్లో ఆర్థికాభివృద్ధి ఊపందుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఈ దేశంలో ఉపాధి కోసం ఇటీవల కొన్నేళ్లలో 20 లక్షల మంది ఉక్రెయినియన్లు తరలివచ్చారు. కొంతమంది పొరుగునే ఉన్న బెలారస్కు వెళ్లారు. రష్యన్ సేనలు కొన్ని బెలారస్ నుంచే ఉక్రెయిన్లోకి చొచ్చుకొచ్చాయి. Nem engedték át őket. A szívem nagyon fáj, levő vagyok most itt, így reszkedek, nem bírok megnyugodni. Nem engedték át. Azt mondom neki, fiam, indulj neki, menj, ott álljál, ácsorogjál, csapod. Iparkodjál, nyomjad magad, csak ülj be a vonatba, és gyere áttal, kérlek téged. Anyu, hogy menjek, anyu, hogy megyek. Az embereket szedik le, azt mondja. నిజానికి ఏడాది కాలంలో ప్రపంచం చూస్తోన్న రెండో వలస సంక్షోభమిది. 2021 ఆగస్టు నెలలో ఆఫ్ఘన్లోని పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్నాక ఎంతో మంది పలు దేశాలకు వలస వెళ్లారు. ఆ సమయంలో విమానాశ్రయాల్లో కనిపించిన దృశ్యాలు ఈ ప్రపంచం ఎన్నటికీ మరవలేదు. ఇక ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల వ్యతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బాంబుల భయంతో రోజుల తరబడి బంకర్లలో దాక్కున్నవారు ఆహారం తాగునీరు దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. గుక్కెడు నీటి కోసము కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో నుంచోవాల్సి వస్తోంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వారిని ఉక్రెయిన్ నుంచి రొమేనియా, హంగరీ మీదుగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆపరేషన్ గంగ పేరిట వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. వైద్య విద్యార్థులు ఉక్రెయిన్, పోలాండ్ సరిహద్దులకు కాలినడకన చేరుకుంటున్నారు. లీవ్లోని ఓ వైద్య కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థులను ఓ బస్సులో సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టగా వారంతా నడుచుకుంటూ ఉక్రెయిన్, పోలాండ్ సరిహద్దుకు చేరుకున్నారు. ఉక్రెయిన్లో మొత్తం 24,000 భారతీయ విద్యార్థులు ఉన్నారని అంచనా. అక్కడి గగనతలం మూసివేయకముందు దాదాపు 8,000 మంది భారత్కు తిరిగి చేరుకున్నారు. మిగతా వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారిని తీసుకొచ్చేందుకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని భారత రాయబార కార్యాలయాలు, అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దేశాలకు చేరుకుంటే అక్కడి నుంచి భారత్కు తరలిస్తామని హామీ ఇస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైనప్పుడే భారత పౌరుల్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ప్రకటించింది. కానీ ఈలోపే రష్యా అనూహ్యంగా సైనిక చర్య ప్రకటించడం వల్ల ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. ఇక చేసేదేం లేక ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది.